ఎవరు? అమ్మా, ఏంటి ఇంత సడన్ గా వచ్చావు? ఏం లేదమ్మా, దసరాకి పిలుద్దామని వచ్చానమాట. తీసుకు పిల్లల కోసమని వండి తీసుకొచ్చాను. ఇవన్నీ తేవాలి ఇప్పుడు, తేకపోతే నేను ఏమన్నా అనుకుంటాననుకుంటున్నావా ఏంటి? ఇవన్నీ ఎవరు తెమ్మన్నా నేను అసలు? నీకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి తీసుకొస్తావే. ఏం తెచ్చావేంటి ఇంతకి? చూసుకోవాలి కదా, ఆత్రం ఆగదు కదా మనకి. స్కిన్ రంగులు తెచ్చావా? మీ అల్లుడికి ఇష్టమని. మరి నాకు ఇష్టమైన జంతువులు తేలేదా? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. సరే, మరైతే నువ్వు మీ ఆయన పిల్లల్ని తీసుకుని దసరాకి వచ్చేయండి, మర్చిపోవద్దు. రేపు దసరా పెట్టుకుని వాళ్ళ పిల్లడానికి రావడం ఏంటి? దసరా 10 రోజులు ఉందనగా పిలవాలి. అయ్యో వద్దమ్మా తల్లి, మొన్న వినాయక చవితి 10 రోజులు ఉందనగా వచ్చి వినాయక చవితి వెళ్ళిన 10 రోజుల తర్వాత వెళ్ళలేదు. ఇప్పుడు అందుకని జాగ్రత్త పడి దసరా రోజు రండి అని చెప్పడానికి వచ్చిన అనమాట దగ్గరండి. నాన్నగారు కూడా అదే చెప్పారమ్మా, దసరా రోజు రమ్మను అని చెప్పారు. ఇంకేమన్నా 4 రోజులు టీ పెట్టమంటావా? అయ్యో వద్దమ్మా, టీ కాఫీలు గట్రా వద్దు తల్లి, నేను తాగలేను. మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు అదేదో అల్లం టీ బెల్లం టీ ఇచ్చేవాడు నాన్నకి. పాపం ఇప్పటి వరకు వాంతులు విరేచనాలు తగ్గలేదు దానికి. అంటే అప్పుడు కొంచెం షుగర్ అనుకుని ఎలకల ముందు కల్పిస్తాను. ఏంటి మమ్మీ ఎవడు?